హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఈ ఛానల్ ద్వారా ఎటువంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ పాస్ కాదు, ట్రస్టెడ్ అండ్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ మాత్రమే పాస్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కకున్న గంట సింబల్ ఆల్లో పెట్టుకోండి. ఇక మెంటపై వెళ్దాం. మనకు న్యూటరీ హబ్ నుంచి వెళ్ళి బంపర్ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. దీనికి తెలంగాణ వాళ్ళు అండ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు రెండు స్టేట్ల వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు, మేల్ అండ్ ఫీమేల్ బోత్. దీనికి ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు, అలాగే ఎటువంటి ఫీ అయితే దీనికైతే అవసరం అయితే లేదు. సింపుల్గా మీరు అప్లై చేసుకుంటే సరిపోతుంది. మీకు 23 తారీఖు రోజు మీకైతే మీరైతే హైదరాబాద్ వెళ్ళి చిన్న ఇంటర్వ్యూ అయితే ఇవ్వాలన్నమాట. కేవలం తెలుగు రాయడం చదవడం వస్తే దీనికి సరిపోతుంది. మీరు నెక్స్ట్ మంత్ అక్టోబర్ మంత్లో మీరు జాబ్ అయితే జాయిన్ అయితే అవ్వాలన్నమాట. కంప్లీట్గా డీటెయిల్స్ అనేది నేను ఈ వీడియోలో కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. కాబట్టి వీడియో అనేది క్లియర్గా ఎండ్ వరకు చూడండి. అండ్ ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసి పక్కకున్న గంట సింబల్ ఆల్లో పెట్టుకోండి. ఆయన వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి, మన ఛానల్ బూస్ట్ అప్ ఉంటుంది. ఇక మనకు మెయిన్ నోటిఫికేషన్ చూసుకుంటే మాత్రం న్యూటరీ హబ్ నుంచి అయితే టెక్నాలజీ బిజినెస్ నుంచి అయితే ఈ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. ఇవన్నీ కూడా మనకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అన్నమాట. ఇవి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నోటిఫికేషన్ చూసుకుంటే మాత్రం ఎలిజిబుల్ అండ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ వాక్-ఇన్ ఇంటర్వ్యూ ఇన్ హోల్డ్ న్యూటరీ హబ్ ఐసిఏఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిలిటరీ రీసెర్చ్ రాజేంద్ర నగర్ హైదరాబాద్ ఫర్ రిక్రూట్మెంట్ ఫర్ ద ఫాలోయింగ్ పొజిషన్స్ అండ్ ఆన్ సెప్టెంబర్ 23, 2025 ఫ్రమ్ 10 AM అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఇందులో మనకు రెండు రకాల పోస్ట్ అయితే భర్తీ అయితే చేస్తున్నారు. మీకు ఫస్ట్ పోస్ట్ వచ్చేసి ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ప్రాజెక్ట్ మేనేజర్ అన్నమాట. ఇక్కడ నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసి ఒక పోస్ట్ ఉన్నది. అంటే మీకు ఒక పోస్టు రెండు పోస్టులు తక్కువ ఉండేగా పోస్టులు అంటే దీనికి తక్కువ పోటీ ఉంటారు, అలాగే తక్కువ మంది అప్లై అయితే చేస్తారన్నమాట. కాబట్టి మీకు ఎలిజిబిలిటీ ఉంటే అంటే క్వాలిఫికేషన్ ఉంటే మీరు ఖచ్చితంగా అప్లై చేసుకొని ట్రై చేయండి. ఎందుకంటే ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు కదా, ఎటువంటి మనకు అప్లికేషన్ ఫీ లేదు. కాబట్టి మీరు ఫ్రీగా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ మనకు శాలరీ వచ్చేసి 80,000 పర్ మంత్ అయితే వాళ్ళు ఇవ్వడం అయితే జరిగింది. వాళ్ళే మెన్షన్ చేసిరు కాబట్టి మనకు కంపల్సరీగా మనకు 80,000 అయితే ఉండడం అయితే జరుగుతుంది అన్నమాట. ఇక్కడ ప్రాజెక్ట్ స్టిల్ వచ్చేసి సెప్టెంబర్ 2026 అయితే ఇవ్వడం అయితే జరిగింది. అంటే మీకు ఏదైతే మీకు జాబ్ అనేది 2026 వరకు అయితే ఉంటుందని చెప్పడం అయితే జరిగింది. ఆ తర్వాత కూడా మీకు వేరే కంపెనీలలో అదే దాంట్లో అయితే మీరు తీసుకుంటారని వాళ్ళు చెప్పడం అయితే జరిగింది అన్నమాట. దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇక్కడ మాస్టర్స్ డిగ్రీ అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్, అలాగే బిజినెస్ మేనేజ్మెంట్ లో కానీ, ఫుడ్ అండ్ సైన్స్ న్యూట్రిషన్ లో కానీ, ఫుడ్ టెక్నాలజీలో కానీ, ఫుడ్ ప్రాసెస్ ఇంజనీరింగ్ లో కానీ, పీజీ డిప్లొమా ఇన్ బిజినెస్ లో కానీ మీరు ఏదైతే డిగ్రీ చేసి ఉంటారో మీరు ఈ నోటిఫికేషన్ కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే ఈ పోస్ట్ అన్నమాట ప్రాజెక్ట్ మేనేజర్ కి. దీనికి మీరు మినిమం 60% మార్క్స్ అయితే మీకు ఓవరాల్ గా వచ్చి ఉండాలని వాళ్ళైతే చెప్పడం అయితే జరిగింది అనమాట. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్ లో అయినా పెడతాను, లేదంటే కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఇక్కడ ఎక్స్ట్రా మనకు ఏదైతే ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. డిజరబుల్ అంటే మీకు అవసరం అయితే లేదు అన్నమాట, ఉంటే పెట్టండి, లేకుంటే అవసరం అయితే లేదు. ఇవన్నీ కూడా ఉండడం అయితే జరిగింది, మీరు ఒకసారి చూసుకోవచ్చు ఇవన్నీ కూడా. ఇక రెండవ పోస్ట్ వచ్చేసి టెక్నికల్ అసిస్టెంట్ అన్నమాట. దీనికి ఓవరాల్ గా 2 పోస్టులు అయితే భర్తీ అయితే చేస్తున్నారు. ఇక్కడ మనకు నేమ్ ఆఫ్ ప్రాజెక్ట్ ఏంటంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మిలెట్ కేవ్స్ తెలంగాణ అండర్ SERP అన్నమాట. ఇక్కడ ఏదో చూసుకోవచ్చు. టెక్నికల్ అసిస్టెంట్ గా వచ్చేసి 2 పోస్టులు అయితే భర్తీ అయితే చేస్తున్నారు. అంటే ఈ నోటిఫికేషన్ కి ఓవరాల్ గా 3 పోస్టులు అన్నమాట. అండ్ ఇక్కడ శాలరీ వచ్చేసి ఈ పోస్ట్ కి 30,000 పర్ మంత్ అన్నమాట. ఈ ప్రాజెక్ట్ కూడా మనకు సెప్టెంబర్ 26 వరకు అయితే ఉండడం అయితే జరుగుతుంది. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ అన్నమాట. గ్రాడ్యుయేషన్ ఇన్ ఫుడ్ టెక్నాలజీ, ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ కానీ, అగ్రికల్చర్ ప్రాసెసింగ్ ఇంజనీరింగ్ కానీ, ఫుడ్ కెమిస్ట్రీ కానీ మీకు మినిమం 60% మార్క్స్ అయితే వచ్చి ఉండాలని వాళ్ళు మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. అలాగే మీకు తెలుగు మాట్లాడడం కానీ రాయడం కానీ 2 కూడా రావాలని వాళ్ళైతే చెప్పడం అయితే జరిగింది అనమాట. ఇవన్నీ కూడా మీకు అదర్ క్వాలిఫికేషన్స్ అవసరం అయితే లేదు. మీరు క్వాలిఫికేషన్ ఉంటే మీరు ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోండి అని నేను అయితే చెప్తున్నాను. అలాగే దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 50 సంవత్సరాల వరకు ఎవరైనా కానీ అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 80 బిలో అన్నమాట. అంటే 50 అన్నమాట. 18 to 15 అయితే మీకు కంపల్సరిగా ఏ ఏజ్ వాళ్ళు ఉన్న కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకు ఇంటర్వ్యూ వచ్చేసి మనకు ఏ రోజు అంటే రిపోర్టింగ్ వచ్చేసి 9:15 to 10 మధ్యలో అయితే ఉంటుందని వాళ్ళైతే మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది.
ఇక్కడ అప్లికేషన్ అనేది ఎక్కడ అప్లోడ్ చేయాలంటే మీరు ఇక్కడ ఫామ్ ఏ ఉన్నది కదా, ఇక్కడ మీరైతే ఇవన్నీ ఫిల్అప్ అయితే చేయాలన్నమాట. ఇవన్నీ ఫిల్అప్ చేసి దీన్ని మీరు ఫోటో తీసి మీకు ఈ వెబ్సైట్ లో మీరు అప్లోడ్ అయితే చేయాలని వాళ్ళకైతే మెన్షన్ చేయడం అయితే సింగిల్ పీడిఎఫ్ ద్వారా మీరు ఈ వెబ్సైట్ లో బిఫోర్ 19/9/2025 అంటే సెప్టెంబర్ 19th ఇంకా 4 రోజులు అయితే ఉండడం అయితే జరిగింది. ఈ రోజు డేట్ వచ్చేసి సెప్టెంబర్ 15 అన్నమాట. ఇంకా 4 రోజుల లోపు మీరు ఈ వెబ్సైట్ లో మీరైతే అప్లై అయితే అంటే ఆ పీడిఎఫ్ అనేది మీరు అందులో అప్లోడ్ అయితే చేయాలన్నమాట. ఈ పీడిఎఫ్ ఇది అప్లికేషన్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, అలాగే టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా పెడతాను మేడం, చూడండి. ఇక్కడ మీరు ఏదైతే పోస్ట్ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఇక్కడ మీరు నేమ్ రాయండి, అలాగే ప్రాజెక్ట్ రాయండి. నేమ్ అయిన బ్లాక్ లెటర్స్, మీ ఫుల్ నేము, మీ ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, అలాగే మీరు ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ అన్నమాట. అలాగే ఇక్కడ ఫోటో పెట్టండి. ఇక్కడ మీ మొబైల్ నెంబరు, ఆధార్ నెంబరు, ఇక్కడ ఈమెయిల్, అలాగే ఇక్కడ మీకు క్వాలిఫికేషన్స్ అన్నమాట. ఇక్కడ మీరు అన్ని కూడా క్వాలిఫికేషన్ అనేది పెట్టాలన్నమాట. ఇక నెక్స్ట్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉంటే పెట్టండి, లేకుంటే లేదు, ఇఫ్ ఎనీ అన్నమాట ఇచ్చడం అనేది జరిగింది. లేకుంటే మీరు దాన్ని ఫిల్అప్ చేయకుండా సపరేట్గా ఉండండి. ఇక్కడ దానికి సంబంధించిన అన్ని కూడా మీరు ఫిల్అప్ అయితే చేయాలి ఒకసారి చూసుకొని. ఇక్కడ మీరు క్యాస్ట్ ఎస్సీయా, ఎస్టీయా, ఓబీసీ, ఓసీయా ఇవన్నీ ఉంటే చేయండి. ఇక్కడ మీ పేరు, ఇక్కడ మీ ఫాదర్ నేమ్ రాసి, ఇక్కడ డేటు, ప్లేసు, సిగ్నేచర్ చేసి ఇదంతా కూడా మీరు ఒక ఫోటో తీసి ఒకటే పీడిఎఫ్ లా చేసిన తర్వాత మీరు ఈ వెబ్సైట్ లో ఇక్కడ HR@nutrihub.com ఉన్నది కదా, ఈ వెబ్సైట్ లో మాత్రం మీరు అప్లోడ్ అయితే చేయాలన్నమాట. అప్లోడ్ అయితే సరిపోతుంది, ఓకేనా. ఈ ఫోటో తీసి సింగిల్ పీడిఎఫ్ లో పెట్టి మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. దీనికి ఎటువంటి ఫీ పేమెంట్ లేదు కాబట్టి సింపుల్ గా అప్లోడ్ అయితే చేస్తే సరిపోతుంది. అండ్ ఫైనల్ అయిపోయిందంటే ఇంటర్వ్యూ వీడియో. మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా నాకు మెసేజ్ చేయండి, రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఫైనల్ గా నోటిఫికేషన్ అన్ని డీటెయిల్స్ అని చెప్పని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా క్వాలిఫికేషన్ ఏజ్ లిమిట్ ఉంటే ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇటువంటి నోటిఫికేషన్ మళ్ళీ రావు కాబట్టి ఒకసారి మీరు అప్లై చేసుకుంటే బెటర్ అన్నమాట. ఎందుకంటే ఫీ పేమెంట్ లేదు కాబట్టి ఫ్రీగా మీరు ఏదో అట్లా అడ్డుగుడ్డ చేసినా కానీ మీకు తలిగే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఫైనల్ అయిపోయిందంటే ఇదే వీడియో. థ్యాంక్ యూ.